ఇద్దరికి సేమ్ ప్రాబ్లంతో సో సఫర్ అవుతున్నారు. సో ఆ ప్రాబ్లం ఏంటి అది తెలుసుకోవాలనుకుంటున్నాను. గూగుల్ మాతాని అడగ. అలా కాదు, ఈ మాత చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. అదేం కాదు, అంటే నాకు స్పాండిలైటిస్ ఉంది, సియాటికా ఉంది, అండ్ ఇది కూడా ఇంకా టెస్ట్లు నడుస్తున్నాయి. కొంచెం ట్రీట్మెంట్ మార్చి ట్రై చేస్తున్నాను. బికాజ్ 45 days నుంచి జరిగిన ఫిజియోథెరపీ కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. టెంపరీ ఫిక్సెస్, జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourకి రిలాక్సేషన్ వచ్చేది తప్ప ఎక్కువ రిలీఫ్ ఇవ్వలేదు. లైక్ రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవడానికి నేను అప్పుడు బికాజ్ నా డాక్టర్ చెప్పారు దట్ ఫిజియోథెరపీతో మోస్ట్లీ ఇట్ షుడ్ హెల్ప్ యూ అని చెప్పి 3 months బెడ్ రెస్ట్ అన్నారు. ఎక్కడ పోవద్దు, అసలు ప్రిన్సెస్ లాగా ఉండాలి ఇంట్లో అన్నారు. మన వల్ల కాదు, అస్సలు కాదు. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నారా? ఎక్కడున్న ప్రిన్సెసే, కానీ అస్సలు కామ్గా ఉండలేను. అస్సలు మైండ్ కూడా కామ్గా ఉండదు. మైండ్లో ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టైం నేర్చుకుంటా, ఇప్పుడు కొత్తగా ఏం చేసా ఇవాళ, ఎన్ని పనులు కొత్తగా చేసా ఇవాళ, అదే నడుస్తుంది తప్ప. సో అలా చెప్పడం, అండ్ నాకు 2 films బ్యాక్ టు బ్యాక్ సేమ్ డే రిలీజ్. అసలు ట్రావెలింగ్ ఒక రేంజ్, ఇంటర్వ్యూస్ ఒక రేంజ్. చూసారా ఈ లైట్స్ ఇట్లా బ్రైట్ గా పెట్టి మాకు హెడ్ ఎక్ తీసుకొచ్చేసి షూట్ టైంలో. అప్పటికి తెలుసా మీకు సమంత గారి సేమ్ ప్రాబ్లం అని? తెలీదా? అసలు నాకు అప్పుడు ట్రిగర్స్ ఏం స్టార్ట్ కాలేదు. 2 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. నాకు కూడా, నాకు 13 years నుంచి ఉన్న స్పాండిలైటిస్ మొన్న 2 months బ్యాక్ నుంచి ట్రిగర్ స్టార్ట్ అయింది. దట్టు బికాజ్ నేను ఫిజికల్ గా మంచిగా యాక్టివ్ ఉన్న, స్పోర్ట్స్ లో కానీ డాన్స్ లో కానీ, అది ఎక్కువ నన్ను ఇది చేయలే. ఇప్పుడు ఈ మధ్య మరి చేసింది. ఫైనలీ సిమ్టమ్స్ ఏముంది, ఇట్లా తెలియకుండా ఒక స్నేక్ ఈ బాడీ లోపల వెళ్ళిపిస్తే పక్కన ఇట్లా దాన్ని ఏమంటారు, కాటేస్తే ఎట్లా ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఏదైనా పెద్ద సూది తీసుకొని గుచ్చేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఇట్లా ఫుల్ ఇట్లా ట్రిగర్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలా వచ్చింది. ఉమెన్ అండి, ఉమెన్ కి అసలు పవర్ అండ్ కరేజ్ అండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది. దీన్ని భరించడం అన్నారు, వీ హ్యావ్ టు జస్ట్ గో త్రూ అండ్ ఫైండ్ ద రూట్ కాజ్, అంతే. దట్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ దట్ జర్నీ. సో అదొకసారి అయిపోతే ఫైనల్ గా నేను డిక్లేర్ చేస్తా ఏమైంది నాకు అని. సమంత గారికి ఎప్పుడు అనేది మీకు తెలిసింది? అంటే సేమ్ ప్రాబ్లం. బేసికల్గా షీ వాజ్ నాట్ ఇన్ ఇండియా ఫర్ సమ్ టైమ్ కదా, తను యూఎస్కి దేనికో వెళ్ళారు. అది కూడా ఐ థాట్ ఇట్ వాజ్ ఫర్ అ హాలిడే. అండ్ అప్పటికి రూమర్ స్టార్ట్ అయిపోయింది ఇది అది అని. అన్న ఏంటి అసలు, తన నోట్ నుంచి చెప్పాలి కదా ఫస్ట్. ఏదేదో రూమర్స్ వేసేస్తున్నారు. నేను ఆబ్వియస్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రెస్ అండ్ మీడియా ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లీస్ట్. సో ఐ వాజ్ ఆబ్వియస్లీ వెయిటింగ్, అండ్ వెన్ షీ డిక్లేర్డ్ ఇట్ ఐ వాజ్ లైక్, మాకు ఒక్కసారి కూడా తెలియలేదు దాని గురించి. ఇట్ నెవర్ షోడ్. బట్ ఇది అనేది చాలా లక్షల్లో ఒక్కరికి వస్తుందని వెరీ రేర్ అంట. సో అంత అదృష్టం ఇలాంటి అంటే లక్షల్లో కదా. ఏంటి రావు గారు మీరు, లక్షలు కాదు కోట్లో కూడా. ఓకే, పాయింట్ అది కాదు. అంటే మాతో మొదలైందంటే మాతో రెవల్యూషన్ మొదలవుతుంది. ఇమాజిన్. అంటే దానికంటూ కొన్ని, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా కొన్ని మాటలు తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చారు. అదే నేను అన్ని ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మనం మాట్లాడే టైంలో కూడా కొత్త కొత్తవి ఎన్నో వస్తున్నాయేమో మనకు తెలీదు. ఇప్పుడు కోవిడ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అలాంటిది 100 వస్తాయి, 100 ఎక్స్పెరిమెంట్లు నడుస్తాయి, 100 ప్రొసీజర్స్ నడుస్తాయి. సో ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి నాకు సేమ్ ఉందని చెప్తున్నా, బట్ నాకు యాడెడ్ ఉన్నాయి ఇంకా స్పాండిలైటిస్, సియాటికా ఉంది. అది కాకుండా ఇట్ కుడ్ ఆల్సో బి హెరిడిటరీ. బికాస్ మా మమ్మీకి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది. సోరియాటిక్ అంటే స్కిన్ రిలేటెడ్, స్కిన్ ప్లస్ బోన్ రిలేటెడ్. సో అది ఉండొచ్చు. లేకపోతే ఏదైనా మన జర్క్ కానీ ఫాల్ కానీ అయిపోయి ఉంటే చిన్నప్పుడు, మనం దాన్ని పెద్దగా మనం పట్టించుకోలేకపోతే ఇప్పుడు ట్రిగర్ అవుతుంది. సో అన్ని కలిపి కూడా ఉండొచ్చు. ప్లస్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ టుగెదర్. మెంటల్ స్ట్రెస్ మెయిన్ ఉంటేనే బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బోన్స్ కానీ మజిల్స్ కానీ మెయిన్ స్ట్రెస్. సో చిన్నప్పటి నుంచి ఉన్న స్ట్రెస్, ట్రామా ఇప్పుడు బయటకు వస్తుంది అనుకోవచ్చు, అంతే. మీకైతే మెంటల్ యాంగ్జైటీస్ ఇంతకు ముందు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పుడు ఇంతకు ముందు చాలా ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం లేదు, ఉన్నాయి చాలా ఇష్యూస్ మీద. 0. సో దీనికి సొల్యూషన్ అయితే ఉందా? దేనికి? అదే ఇంకా కొన్ని టెస్ట్లు నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు సమంత గారు అంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో ఒకవేళ ఎంత అయినా పెట్టగలం అంటే క్లియర్ చేసుకోగలరు. సో మీరు నాకు జనాలు ఉన్నారండి. నేను ఏమైనా ఎర్న్ చేసుకున్నానంటే ఈ జీవితంలో, ఐ ఎర్న్ పీపుల్, ఐ ఎర్న్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నేను ఏమైనా చేయించుకుంటా అని చెప్పట్లే. నా కిడ్నీనే నేనే అమ్ముకొని నేను చేసుకుంటా అంతే కావాలంటే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్, ఐ హ్యావ్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ. ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా దే విల్ బి దేర్. సో నాకు ఆ టెన్షన్ లేదు. మీరు ఇస్తారా డబ్బులు? అప్పిస్తారా? చాలు. ఇగో ఇదే మంచితనం అంటారు.
ఇద్దరం అంతే. మీలో కొంచెమే ఉంది. కొంచెమే మరి అంటే నేను నా కిడ్నీ అమ్ముకుంటానంటే మీరు నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఇస్తారు. మీరు కూడా కిడ్నీ అమ్మాలి, మీరు కూడా మీ కిడ్నీ అమ్మాలి. దాన్ని చాలా మంచితనం అంటారు. బాబాయ్ అంతే మరి. సరే అయితే సో ఇంత హ్యాపీగా నవ్వుతూ ఫ్రీ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఇష్యూ వచ్చిందని అన్నా. సో సమ్ కాలేజ్ విషయం అసలు ఏంటి అది మీరు చూసారా? విన్నాను. ఏం విన్నారు? అంటే ఇంటర్వ్యూ చూసారా? పోనీ ఇంటర్వ్యూ చూసా. మొత్తం చూసారా? మొత్తం. షూరా? నేను క్వశ్చన్స్ అడగల ఆ ఇంటర్వ్యూ నుంచి. బరాబర్. అయితే క్లియర్ గా ఉంది కదా, మరి ఇంకేం చెప్పాలి? నేనే చూశాను కదా, మా ప్రేక్షకులు చూడలేదు కదా. ఏమీ లేదండి, అది చాలా నిజంగా చెప్తున్నా కదా, అసలు కాళ్ళకి డస్ట్ అంత విషయం కూడా కాదు. బట్ వాళ్ళ నెగ్లిజెన్స్, వాళ్ళ సోకాల్డ్ పెంపకం ఆర్ వాళ్ళకున్న పొగురు, దట్ దే హ్యావ్ మనీ, దే హ్యావ్ కాంటాక్ట్స్, బలుపు, యూత్ బలుపు అని అంటారు కదా, ఒక బ్లడ్ రష్. అరే మేము కూడా ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చాం, బట్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ దట్ వాజ్ ఎవర్ విత్ మీ అట్లీస్ట్. సో అవన్నిటికీ ఎవరు కాపాడుకోవాలి? పేరెంట్సే కాపాడుకోవాలి. వాళ్ళ మదర్ ఆమె కన్నా ఇంటూ 10 times బిహేవ్ చేశారు. సో ఇంకా నేను ఇంకెవరికి చెప్తా? నేను ఇంకా పోలీసులు కోర్టులు చుట్టూ తిరిగే అంత హెల్త్ కండిషన్ నాకు లేదు. అంతే చేయాలంటే పెద్ద విషయాలకి చేస్తా, ఇలాంటి విషయాలకి నేను చేయ. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను లేట్ అవ్వడానికి రీజనే అదే, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు. చేతిలో ఒక కాపీ లేదండి, ఒక సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసుకొని రావాలి టెక్నికలీ. అండ్ వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది, నా అడ్రస్ ఉంది. దట్స్ బికాస్ దే పిక్ మీ ఫర్ ద ఈవెంట్ కాబట్టి అంతా ఉంది. కింద వచ్చి వాచ్మెన్తో మాట్లాడి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ వాచ్మెన్ పట్టుకొని పైకి వస్తాం. వాచ్మెన్ ఏమో మీరు అట్లా వెళ్ళొద్దు సార్, ఫోన్ నెంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి అంటే, నేను కాల్ చేయ డైరెక్ట్ మాట్లాడతా అని. నేను అప్పుడు రెడీ అవుతున్నా, నేను వాష్రూమ్లో ఉన్నాను. వచ్చారు, మా మేడ్ ఉన్నారు, తన పనులు చేసుకుంటుంది. నాక్ చేసేసి ఇట్లా ఇట్లా కావాలి అంటే, మేడం గారు పడుకున్నారేమో లేకపోతే వాష్రూమ్లో ఉన్నారు నాకు తెలీదు, ఫుల్ టాబ్లెట్స్లో ఉన్నారు, పడుకుంటున్నారు కంటిన్యూస్గా రోజు అంటే, లేదు లేదు లేపండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తామన్నారు. 1 boy and 1 man and 1 woman కేమ్. సో తను వెయిట్ చేసి ఆల్మోస్ట్ వర్క్స్ అంతా అయిపోయాక మళ్ళీ గట్టిగా కొట్టింది అనమాట. అప్పుడు నాకు వినిపించింది. అప్పుడు బయటకు వస్తే ఇట్లా ఇట్లా అంది. ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళి అడిగాను, అలా ఎలా వచ్చేసారంటే కాల్ చేయాలి కదా నంబర్ ఉంటే అంటే, లేదు మాకు అలా ఎస్ఐ చెప్పలేదు, అండ్ మా దీంట్లో అట్లా లేదు, మేము డైరెక్ట్ వచ్చి మాట్లాడొచ్చు. ఎవరు ఇచ్చారు మీకు రైట్స్ అన్నా? అండ్ ఒకవేళ వచ్చినా, నేను సెలబ్రిటీ అనే విషయం పక్కన పెట్టండి, నేను ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండొచ్చు, ఒక సొసైటీకి ఏదైనా రిప్రజెంట్ చేసే పర్సన్ ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇంటికి వస్తున్నారు, నేను ఏదైనా పర్సనల్ రిలేటెడ్ ఇంట్లో షిట్ నడవచ్చు, నేను ఏదైనా ప్రెగ్నెంట్ ఉండొచ్చు, లేకపోతే నా పెళ్లి చూపులు నడవచ్చు, లేకపోతే మా ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, వాళ్ళకి నేను టేక్ కేర్ చేస్తూనే ఉండొచ్చు. మీరు కరెక్ట్ ఆ టైంకి అట్లా కాల్ చేయకుండా వస్తే ఏమైనా అవ్వచ్చు, ఎవరు బాధ్యత దానికి అని అడిగా. ఆన్సర్ లేదు. ఓకే అవన్నీ పక్కన పెట్టండి, వచ్చారు ఓకే, సివిల్ డ్రెస్లో రావచ్చు కదా. లేడీ వోర్ ది యూనిఫామ్, దట్ టు షీ వోర్ సివిల్ డ్రెస్. కింద సెల్లార్లో షీ రిమూవ్డ్ హర్ సివిల్ డ్రెస్ అండ్ షీ కేమ్ ఇన్ యూనిఫామ్. వస్తే ఇద్దరు యూనిఫామ్లో రావాలి, టెక్నికల్లీ రావద్దు, అమ్మాయి ఇంటికి ఎస్పెషలీ రావద్దు, లేకపోతే ఇద్దరు యూనిఫామ్లో రావద్దు. షీ కేమ్ ఇన్ యూనిఫామ్, హీ కేమ్ ఇన్ సివిల్ డ్రెస్. దే వెయిటెడ్ ఫర్ 1 hour ఆల్మోస్ట్. సరే అని కూర్చోపెట్టి వాళ్ళకి వాటర్ ఆఫర్ చేసి కాఫీ తాగుతారని అడిగి, చెప్పండి ఏంటి విషయం అని చెప్తే, మీకు తెలిసిందే కదా ఇట్లా కేసు పెట్టారు ఇట్లా ఇట్లా అని చెప్పి ఫోన్లో హీ షోడ్ మీ ద హోల్ థింగ్. అన్న ఫోన్ కాదు, గివ్ మీ ద పేపర్ అన్నా. లేదు ఇది చాలు, మీకు చాలేమో మాకు కాదు, నా దగ్గర మీలాంటి ఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారన్న. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు పంపించండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి నాకు కాల్ చేయకుండా ఇంటిమేట్ చేయకుండా వచ్చి మాట్లాడడం తప్పు. కేస్ ఫైల్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెండ్ ద ఎఫ్ఐఆర్ టు హోమ్, ఐ కెన్ గెట్ మై లాయర్, దెన్ వీ కెన్ స్టార్ట్ టాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ ఈస్ ద టెక్నికల్ ప్రొసీజర్. మీరు ఆ సర్వీస్లో ఉండే మీకు రూల్స్ తెలీదా? నా క్వశ్చన్ అక్కడే స్టార్ట్ అవుతుంది అంతే. దానికి బియాండ్ ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అండి. ఏం చెప్పారు మరి వాళ్ళు? మీరు ఎస్ఐతో మాట్లాడాలి, ఎస్ఐకి వచ్చి కలవాలి అన్నారు. నేను అన్నా బాబు నాకు ఆల్రెడీ డే అంతా నేను షెడ్యూల్ చేసేసుకున్నాను, ఇప్పుడు నేను ఇంకో ½ an hourలో లేట్గా వచ్చుంటే నేను అసలు ఇంట్లోనే ఉండేదాన్ని కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు అన్న. లేదు లేదు ఇప్పుడే పదండి ఎస్ఐ దగ్గర. నేను రాను, ఎందుకు వస్తా, లాక్కొని తీసుకెళ్తారా అన్న. మాటలు చక్కగా రాని. ఏం మాటలు చక్కగా రాని, ఏమైనా బూతులు వాడానా? ఎక్కడ పెడతారండి ఇది, ఇక్కడ ఉందా, ఇక్కడున్నా కొంచెం పనిచేస్తుందేమో. I was like, I am not coming without my lawyer, I am not coming. ఓకే పోనీ ఫోన్లో మాట్లాడండి మా ఎస్ఐతో, అదే చెప్పండి. మీరు ఫోన్లో మాట్లాడుకోండి, నాకెందుకు చెప్పమంటున్నారు? మీ ఎస్ఐ ఉండని, సిఐ ఉండని, ఎవరైనా ఉండని, నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో? అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొసీజర్ కరెక్ట్ చేయలే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాపీ తీసుకొని వచ్చి ఇవ్వలేదు, లేకపోతే మెయిల్ చేయలేదు, ఏం చేయలేదు.
ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పాను నాకు మెసేజ్ చేయండి మీది. టెక్నికలీ దే జస్ట్ కేమ్ టు థ్రెట్ మీ. నన్ను బెదిరించడం ఆల్రెడీ ఫోన్లో జరిగింది ఒకసారి 1 week బ్యాక్. ఇప్పుడు ఐ డోంట్ నో బట్ ఫ్రమ్ ద సేమ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఓన్లీ. అది మా ఏరియా కింద కూడా రాదు టెక్నికలీ. నేను ఉండేది కొండాపూర్. సో నాకు తెలిసి గచ్చిబౌలి ఆర్ ఐ డోంట్ నో సైబరాబాద్ సైడ్ ఒకటి ఉంటుంది, అది రావాలి మోస్ట్లీ. బట్ వాట్ ఎవర్. సో నేను అన్నా నేను రావట్లే, మీ ఎస్ఐతో నేను మాట్లాడా, ఏమైనా ఉంటే కావాలంటే నేను మాట్లాడతా, రికార్డ్ చేసుకొని వినిపించుకో, అంతే ప్రూఫ్ కావాలంటే, నేనైతే రాను అని చెప్పేసా. కంటిన్యూస్ అదే చెప్తున్నాను, మీరు రావాలి రావాలి. నేను రాను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అన్న. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కాదు, మీ దగ్గర వచ్చే ముందు, అందుకే ఎంత లేట్ అయింది బేసికలీ. అసలు మనిషి వదలట్లే, అర్థం చేసుకోవట్లే. అయినా బాబు నాకు హెల్త్ బాగాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికే వెళ్తున్నా. థర్డ్ థింగ్, మీరు నాకు మెసేజ్ పెడితే నేను చేసిన వీడియోస్ కానీ ఇంటర్వ్యూ లింక్స్ కానీ అన్నీ ఉన్నాయి, మీరు చూసి మీరే చెప్పండి అసలు వ్యాలిడ్ ఉందా లేదా కేసు, మీకే తెలిసిపోతుంది. లేదు లేదు మేమెందుకు ఫోన్లో చూస్తాం, మరి నువ్వెందుకు ఫోన్లో నాకు కాపీ చూపించావు? మీరు ఇన్ పర్సన్ వచ్చి మాట్లాడాలి, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి? అసలు నాకు సంబంధం లేని దానికి నన్ను కేసులో ఇరికిచ్చి ఏదేదో వాగి మీరేదో టైం పాస్ చేసుకోవడానికి చేస్తుంటే నేనెందుకు మధ్యలో రావాలి? పెద్ద థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.